హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయండి. ప్రోమో నిన్న నైట్ చూసారా, యష్మికి పృథ్వీకి గొడవ, అది ఎందుకనేది చెప్పుకుందాము. అట్లనే రోహిణి అయితే మెగా చీఫ్ అయింది, పృథ్వీ పైన గెలిచి మెగా చీఫ్ అయింది. ఎప్పుడైతే రోహిణిని చులకనగా చూసి ఇది చేశాడో అతని మీదనే గెలిచి రోహిణి అయితే నిరూపించుకుంది. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. తర్వాత వచ్చేసి మనకు ఎపిసోడ్ లో చెప్పాల్సుకుని అన్ని లేపేస్తున్నాడు అబ్బా బిగ్ బాస్ కావాలని. ఇది పక్కా ప్లానింగ్ తో చేస్తున్నాడు, ఎందుకంటే తనకు నిఖిల్ ని విన్నర్ చేయాలని బిగ్ బాస్ కి కూడా ఉంది, బయట రివ్యూవర్స్ కి కూడా నిఖిల్ ని విన్నర్ చేయాలని ఉంది. కొంతమంది అయితే రివ్యూవర్స్ నిన్న గౌతమ్ పాజిటివ్ ఎపిసోడ్ ఉందని కూడా రివ్యూస్ చేయట్లేదు, థంబ్నెయిల్ పైన పెట్టట్లేదు, గౌతమ్ కి అన్యాయం జరిగిందని అసలు ఏం పెట్టట్లేదు. ఇది చాలా వరస్టోహ అనిపిస్తుంది నాకైతే. సో మీరు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. నిన్న ప్రోమో నిన్న ఎపిసోడ్ లో గౌతమ్ పాయింట్స్ చాలా తీసేసాడబ్బా. మొన్న కూడా తీసేసిన టీ షర్ట్ టాస్క్ లో ఇక్కడ పృథ్వీతో వీళ్ళంతా గొడవ వేసుకుంటారు, అవినాష్ వీళ్ళు. అక్కడ గౌతమ్ కూర్చొని ఉంటాడు, అది మీకు అబ్జర్వ్ చేశారో లేదో. గౌతమ్ ఎందుకు గేమ్ ఆడకుండా కూర్చున్నాడు అని అనుకుంటారు అక్కడ ఖచ్చితంగా. కానీ అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ బిగ్ బాస్ చింపకూడదు, ఓన్లీ ప్రొటెక్ట్ చేయాలి టీ షర్ట్స్ అని చెప్తాడు. పూటకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ మారుస్తూ వచ్చిండు, అక్కడ రూల్స్ కూడా మారుస్తూ వచ్చిండు, అది లైవ్ లో కనిపించింది. తర్వాత మనకు నెక్స్ట్ ఏం రూల్ మారుస్తాడు, ఆ నెక్స్ట్ రూల్ మార్చింది మళ్ళీ మనకు ఎపిసోడ్ లో వేస్తాడు. అంటే గౌతమ్, ప్రేరణ మీరు ఎవరైతే ఆఫ్టర్ ద టాస్క్ అయ్యారో వాళ్ళు మళ్ళా టీ షర్ట్స్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు, అట్లనే అంటే చించచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు అని చెప్పిండు. అప్పుడేమో ఆ రూల్ ఓన్లీ ప్రొటెక్టే కాబట్టి అక్కడ చించుతున్నారు కాబట్టి అక్కడ ఏం చేయలేదు. అది కూర్చున్నట్టు మొత్తం నెగిటివ్ గా, అంటే మొత్తం గౌతమ్ కి నెగిటివ్ ఎపిసోడ్సే పడుతున్నాయి. ఎందుకంటే శేఖర్ భాష ఇచ్చిన ఎలివేషన్ కూడా గౌతమ్ కి అది వెయ్యట్లేదు. నిన్న కూడా డైస్ టాస్క్ లో పేర్లు రాస్తాడు, మీకు అది నేను థంబ్నెయిల్ పైన పెడతా చూడండి. నేమ్స్ రాశాడు, యష్మి, పృథ్వీ, ఇవన్నీ. ఎందుకు నేమ్స్ రాయాల్సి వచ్చిందంటే అవి 2 కలర్స్ అనమాట. ఓన్లీ డైస్ పైన ఉండే 2 కలర్సే. వీళ్ళు టాస్క్ లో నిల్చొని తాడు పట్టుకుని ఆడింది కూడా ఓన్లీ 2 కలర్స్ అనమాట. అక్కడ అంటే రెడ్ అండ్ బ్లూ మాత్రమే ఉన్నాయి కలర్స్. ఆ రెడ్ బ్లూ కలర్స్, డైస్ పైన కూడా రెడ్ బ్లూ కలర్స్. సో ఇక్కడ డైస్ పడ్డప్పుడాల వాళ్ళని ఆ కింద దాన్ని గుంజేయాలి. గుంజేసినప్పుడు ఏమైతుంది అంటే వాళ్ళు పక్కకి వెళ్ళడమో లేకపోతే అవుట్ ఆఫ్ ద టాస్క్ అవడమో జరుగుతుంది. సో ఇక్కడ బ్లూ అనేది ఫస్ట్ లాగినప్పుడు పృథ్వీ లాగాడు, కానీ బ్లూ రోహిణికి కూడా ఉంది అక్కడ. సో రోహిణి ఎందుకు లాగలేదు, పృథ్వీని ఎందుకు లాగిండు అని ఒక డిస్కషన్ వస్తుంది జనాలలో. అక్కడ గ్రూప్ గేమ్ ఆడినని అప్పటికే నేను రివ్యూ చేయగానే నాకు కింద చాలా మంది కామెంట్స్ ఏం పెట్టారంటే పృథ్వీ గ్రూప్ గేమ్ ఆడిండు అని పెట్టారు. కానీ అక్కడ గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడాడని పెట్టాడు, ఎందుకంటే రోహిణిని తీయలేదు, పృథ్వీని తీసాడు. కానీ పృథ్వీని తీసేస్తే పృథ్వీ ఊకుండేటోడేనా, అక్కడ రోహిణిని ఎందుకు తీయలేదని అడుగుతాడు. కానీ ఇక్కడ ముందే గౌతమ్ కు పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. గౌతమ్ ఏమంతా ఆడతాడు, గౌతమ్ ఏదో ఒకటి చేసి పెంట చేశాడు, ఆ గౌతమ్ ని రివ్యూవర్స్ కు దొరికిచ్చేద్దాము, సో గౌతమ్ నెగటివ్ చేసేద్దామని అనుకున్నాడు. కానీ ఇక్కడ గౌతమ్ చాలా పక్కా ప్లాన్, ఇంటెలిజెంట్ ప్లాన్ వేసిండు. సో అక్కడ నేమ్స్ రాస్తాడు డైస్ పైన, ఒక రెడ్ మీద ఒక కలర్, ఒక రెడ్ మీద ఒక కలర్, ఒకటేమో నల్లు, ఒక దాని మీద రాయడం. మనం 6 ఉంటాయి కదా, డైస్ అంటే 6 ఉంటాయి. సో అక్కడ ఉన్న 5 మెంబర్స్, ఒక డైస్ పైన నల్ అని ఉంటది. సో అది వస్తే ఎవరిని తీయడు. సో ఇంకో ఇట్లా బ్లూ వచ్చినప్పుడు అక్కడ పి అని రాశాడు, ఇంకో బ్లూ పైన ఆర్ అని రాశాడు, ఇంకో రెడ్ పైన యష్మి రాశాడు, ఇంకో రెడ్ పైన విష్ణు రాశాడు, ఇంకో రెడ్ పైన తేజాది రాశాడు. అట్లా అనమాట. ఇది జనాలకు అర్థం లేకుండా బట్ చేసేస్తున్నాడు, ఎపిసోడ్ లో కట్ చేస్తున్నాడు మెయిన్ పాయింట్స్. యాక్చువల్గా గౌతమ్ ని పృథ్వీ పొగుడతాడు, నబీల్ పొగుడతాడు, నిఖిల్ పొగుడతాడు, సూపర్ ఇంటెలిజెన్స్, సూపర్, నీ బ్రెయిన్ సూపర్ గా వాడినావు అని చెప్పేస్తారు. అవన్నీ తీసేసిండు. యష్మితో పృథ్వీ కూడా అంటాడు, అరే అక్కడ నా పేరు రాసుకున్నాడు, అది ఖచ్చితంగా నాదే వస్తుంది, అసలు వాడు స్మార్ట్ మూవ్, అసలు గౌతమ్ స్మార్ట్ మూవ్ అంటారు. అది ఎత్తేసిండబ్బా. ఇక్కడ అందరేమో గ్రూప్ గేమ్ ఆడిండు గౌతమ్ అని నాకు కామెంట్స్ పెట్టారు. నేను ఒక చిన్న రివ్యూ అని నాకే కామెంట్స్ పెట్టారంటే ఇంకా ఎంత కామెంట్స్, ఎంత నెగిటివ్ గా వైరల్ అవుతుంది. ప్రేరణ ఏదో కావాలన్నది, ఇక్కడ గ్రూప్ గేమ్ లేదా అని. అక్కడ గ్రూప్ గేమ్ ఏడుంది, పేర్లు క్లియర్ గా రాసుకున్నాక ప్రేరణ అన్న ఒక మాట వేసిండు, అంటే నెగిటివ్ చేయాలని. అంటే గౌతమ్ కి యాక్చువల్ గా లైవ్ ఎంతమంది చూస్తారు, రివ్యూస్ ఎంతమంది చూస్తారండి? ఎపిసోడ్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ అర్థం కావట్లేదు, ఎపిసోడ్ చూసే వాళ్ళు కోట్ల మంది ఉంటారు, లైవ్ చూసే వాళ్ళు, రివ్యూస్ ను వినే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇట్లా ఒక కంటెస్టెంట్ కి అన్యాయం చేయడం అనేది చాలా దారుణం అండి. అట్లాంటప్పుడు అతను ఎందుకు పిలవాలి, అతనికి హైప్ పెరుగుతుంది, నిఖిల్ కి నెగటివిటీ పెరుగుతుంది అని చెప్పేసి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళని నామినేట్ చేయమన్నారు. కానీ ఇది 100% రాంగ్.
ఎందుకంటే వాళ్ళకి చెప్పి పంపించాడేమో, గౌతమ్ పాజిటివ్ గా చెప్పండి, నిఖిల్కి ఇట్లా చెప్పండి అని. కానీ దేవుడు అనేవాడు ఒకటి ఉన్నాడు, ఏదైనా జరగచ్చబ్బా. నువ్వు ఎంత తిప్పి తిప్పి బిగ్ బాస్ ప్లానే తిప్పి కొట్టాడని నువ్వు నా ప్లానే తిప్పి కొడతావా, అన్ని ఎపిసోడ్ లేకుండా చేస్తా నాగని చేసినట్టుగా ఉంది. చాలా అబ్బా, చాలా మంచి మంచి పాయింట్స్ తీసేస్తున్నాడు. గౌతమ్ కన్ను కూడా ఉబ్బింది. అది ఎందుకు ఉబ్బింది? అది కూడా ఇవ్వచ్చు కదా. అది చిన్న మ్యాటర్, చిన్న ఒక్క చుక్కలాగా అతనికి దెబ్బ దాకిందో ఏదో ఒకటి చెప్పి అక్కడ చెప్పొచ్చు కదా. అది కూడా ఇవ్వట్లేదు, అసలు ఏమి ఇవ్వట్లేదు. మొత్తం నెగటివ్ నెగటివ్ నెగటివ్. ఇంకా తర్వాత ప్రోమో గురించి వద్దాము. ప్రోమో ఏం లేదండి, అక్కడ ఆటోలో కూర్చోవాలి. ఫస్ట్ తేజకి రోహిణికి పెట్టలేదు అనుకుంటే టాస్క్, లీస్ట్ లో ఉన్న ముగ్గురికి పెట్టాడు. సో ఇందులో నుంచి ఒకటి ఎంపిక చేస్తాడు అనమాట. అట్లా అట్లా వీళ్ళకి టాస్క్ ఆటోలో కూర్చోవాలన్నమాట. కాకపోతే పృథ్వీ ఏం చేసిండు, యష్మిని దోషేసిండు. ఇది వరస్ట్ అబ్బా. యష్మి ఆ రోజు రోప్ టాస్క్ ఉంది కదా, అదే పట్టుకునేది. అప్పుడు యష్మి నా దగ్గరికి రా దీని మీద కూర్చో పట్టుకొని మస్తు సపోర్ట్ చేసింది. అక్కడ విష్ణుని పెట్టుకొని యష్మిని దోషేసిండు. యష్మి కోపం వస్తుందా లేదా? యష్మి అందుకే కోపడుతుంది, లొలి పెట్టుకుంటుంది పృథ్వీతో. ఇది 100% పృథ్వీది రాంగ్. ఇది గేమ్ 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 అంటున్నాడు. ఏం గేమ్ మరి? విష్ణుని దోషేయచ్చు కదా. అంటే విష్ణు అంటే నీకు ఇష్టం ఉంది, విష్ణు నీకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అర్థమవుతుంది అక్కడ క్లియర్ గా. అక్కడ విష్ణుని సపోర్ట్ చేసినట్టు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ పాత్ర పాపం యష్మికి అన్యాయం అబ్బా. ఇక రోహిణికి విష్ణుకి అయితే అసలు పడట్లేదు. వీళ్ళకి ఏదో ఒక గొడవ, క్యారెక్టర్ గురించి వెళ్ళిపోయారంట. సో నేను ఇంకో ప్రోమో వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను ఏంటి ఏ విషయం అనేది. సో ఇక్కడ మాత్రం రోహిణి గెలిచిందబ్బా. రోహిణి మెగా చీఫ్ అయింది. రోహిణి ఎట్లా గెలిచింది? ఒక చులకనగా పైనుంచి కిందికి బాడీ షేమింగ్ చేసిన వ్యక్తి మీద గెలిచిందంటే చూడాలి రోహిణి ఏమాడింది అనేది. సో రోహిణి టికెట్ టు ఫినాలే వరకు వెళ్లే వరకు ఉంది పాప. కాకపోతే ఏంటంటే ఆమె ఒక్కసారైనా నామినేషన్స్ లోకి వెళ్ళలేదు. సో బిగ్ బాస్ కూడా తనను ఉంచే ప్రయత్నమే చేస్తున్నాడు. పక్క బిగ్ బాస్ తనకు ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి చేసే ప్రయత్నమే చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా. సో రోహిణి మెగా చీఫ్ అయితే అయింది. సో ఇట్లాంటి చాలా రకాల అన్యాయాలు అయితే గౌతమ్ పట్ల జరుగుతున్నాయండి. ఈ ఆర్ట్ బ్యాచ్ కి అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నట్టే ఉంది. సో తేజ అని పెట్టాను, కానీ తేజ కాదు, రోహిణి మెగా చీఫ్ అయిందని నేను నిన్నటి దాంట్లోనే చెప్పాను. సో ఇంకా ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ వచ్చేసి ఏం లేదబ్బా, నిఖిల్ అన్ని పోల్స్లలో టాప్ లో ఉన్నాడు. నబీల్ కూడా తర్వాత పొజిషన్. కానీ నబీల్ని కొన్ని పోల్స్లలో లీస్ట్ లో చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్స్ లలో ఎక్కువ బాట్స్ ఓటింగ్ జరుగుతుందండి. ఇక మనకు యూట్యూబ్ లో మాత్రము ఒక్కరు ఒక్క ఓటే వేయచ్చు. సో యూట్యూబ్ పోల్స్ నమ్మచ్చు, కానీ వెబ్సైట్స్ నమ్మలేము. సో లీస్ట్ లో అయితే నాకు తెలిసి లీస్ట్ లో యష్మి పృథ్వీ ఉన్నారు. సో వీళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అవ్వకపోవచ్చు, లేదంటే యష్మిని ఎలిమినేట్ చేయొచ్చు పక్కా. ఎందుకంటే పృథ్వీతో ఖచ్చితంగా కంటెంట్ వస్తుంది, పృథ్వీని ఉంచుతారేమో. లేదు అంటే టీఆర్పీ అసలు పెరగట్లేదని ఇద్దరిని తీసేస్తారేమో, అర్థం కావట్లేదు. సో ప్రేరణ కూడా డేంజర్ జోన్ లో ఉందని అంటున్నారండి. చాలా వరకు చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ విష్ణు ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉంది వీళ్ళ ఓటింగ్. వాళ్ళు నచ్చి వేస్తే కనుక ఉంటాడు. ప్రేరణకు గట్టి పిఆర్ ఉంది కాబట్టి ప్రేరణకు ఓటింగ్ జరుగుతూనే ఉంటది. మరి ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు, ఖచ్చితంగా ఇద్దరిని చేసినా. ఎందుకంటే పోయిన వీక్ నో ఎలిమినేషన్, డబల్ ఎలిమినేషన్, ఒకసారి మిడ్ వీక్ అయింది, ఒకసారి వీకెండ్ అయింది. సో డబల్ ఎలిమినేషన్ పెట్టి టీఆర్పీ పెంచచ్చు. యష్మి పృథ్వీ వెళ్ళిపోవచ్చు, లేదంటే యష్మి ఒక్కడే వెళ్ళిపోవచ్చు. కొన్ని పోల్స్లలో ఇట్లుంది, కొన్ని పోల్స్లలో అట్లుంది. ఎప్పుడు ఏం జరిగేది చెప్పలేము. సో ఖచ్చితంగా నేనైతే అప్డేట్ అనేది రేపు మధ్యాహ్నమో ఈవినింగ్ వరకు అయితే నేను ఖచ్చితంగా అప్డేట్ చెప్తాను ఎలిమినేషన్ అయ్యేది. సో ఓటింగ్ అనాలిసిస్ అయితే ఇట్లా ఉందబ్బా. నాకు తెలిసినంత వరకు నబీల్ కి నిఖిల్ కి చాలా ఓటింగ్ డిఫరెంట్ ఉంది. మరీ అంత దగ్గరలో అయితే లేడు పక్కా ఇదైతే. సో నిఖిల్ కి అయితే పెరుగుతుంది. నిఖిల్ గౌతమ్ వస్తే చూడాలి ఎవరికి ఓటింగ్ ఎంత ఉందనేది తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్, అట్లనే ప్రోమో, ఇంకా మిడ్ నైట్ లైవ్ ఏం లేదండి. జస్ట్ వాళ్ళు అటు ఇటు వాకింగ్ చేస్తుంటారు తేజ వాళ్ళు వీళ్ళు. ఎక్కువ మిడ్ నైట్ తొందరగా కట్ చేసిండు, తొందరగా పడుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.